హాయ్ ఫ్రెండ్స్, కంప్లీట్ మిల్కీ మష్రూమ్ కల్టివేషన్ ప్రాసెస్ చూపిస్తాను. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈ మిల్కీ మష్రూమ్ ఫార్మింగ్లో గడ్డి కట్ చేయడం పెద్ద ప్రాసెస్ అండి. నేను ఇంకా చాప్ కట్టర్ తీసుకోలేదు, చాఫ్ కట్టర్. సో గడ్డి ఇలా కట్ చేస్తున్నాను. మంచి గడ్డి ఎన్నుకుని దాన్ని 2 ఇంచెస్ చొప్పున చిన్న చిన్న పీసెస్గా కట్ చేశారు. డ్రమ్లో 100 లీటర్స్ ఆఫ్ వాటర్, అది 200 లీటర్ డ్రమ్ కదా, ఒక హాఫ్ వరకు 200కి 100 వరకు అంతే, అంటే హాఫ్ డ్రమ్ వరకు వాటర్ నింపేసి దాన్ని కొంచెం ఒక 250 ml ఫార్మాలిన్, 2 స్పూన్స్ ఆఫ్ బావిస్టన్ కలిపి ఆ వాటర్ని మిక్స్ చేసాము. ఈ కట్ చేసిన గడ్డి మొత్తం ఆ వాటర్లో డిప్ చేయాలండి. చాలా టైం పడుతుంది అది. దగ్గర అది మొత్తం 4 మోపుల గడ్డి. సో ఒక డ్రమ్ము కంటే అది ప్రెస్ చేయడం చాలా పెద్ద పని. 4 మోపుల గడ్డి కోసేసరికి మార్నింగ్ ఆఫీస్ వర్క్ చూసుకుని ఈవినింగ్ వచ్చి పని చేయడం కదా, చాలా డేస్ పట్టింది. అయినా సరే చేయాలని కమిట్మెంట్తో ఉన్నాం కాబట్టి చేశాను. ఓకే, సో ఇది దాని మీద వెయిట్ పెట్టాం. ఆ వెయిట్ రాళ్ళుగా స్టోన్స్ పెట్టానండి. దానివల్ల వాటర్ పైకి వరకు వచ్చినాయి. సో ఇది 24 అవర్స్ మనం నీళ్ళలో ఉంచేసి వదిలేసేయాలి. ఈరోజు మార్నింగ్ 8 కల్లా ప్రిపేర్ చేస్తే రేపు మార్నింగ్ 8 వరకు దాన్ని అలా వదిలేయడమే. సో అది పాయిశ్చరైజ్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ ఎర్లీ మార్నింగ్ నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా అది వాటర్ని అంతా డ్రైన్ చేసేసి దాన్ని కొంచెం ఒక 2 అవర్స్ ఎండలో ఆరబెట్టాలి. సో ఆ గడ్డి టెక్స్చర్ ఎలా ఉండాలంటే, పట్టుకుంటే మన చేతికి వాటర్ ఉండకూడదు, అలానే డ్రై అవ్వకూడదు. జస్ట్ 20% ఆఫ్ మాయిశ్చర్ ఉండాలి. ఒకసారి చూడండి, ఆ గడ్డి మనకు చూస్తే తెలుస్తుంది కదా. సో 20% ఆఫ్ మాయిశ్చర్ ఉండాలి. నెక్స్ట్ ఇది సేడ్, దాన్ని స్పాన్ అంటారు. ఆ బ్యాగ్స్లో గడ్డ ఒక లేయరు, 3 ఇంచెస్ ఆఫ్ లేయరు, అలాగే నెక్స్ట్ స్పాన్ వేయాలండి. అలా 5 లేయర్స్ ఆఫ్ గడ్డి, ఇంకొక 5 లేయర్స్ స్పాన్ వేసి మొత్తం బోత్ సైడ్స్ రబ్బర్ బ్యాండ్తో క్లోజ్ చేయాలి. సో చిన్న దబ్బలను తీసుకుని ఆ 5 లేయర్స్కి మొత్తం 5 టైమ్స్, అదొక 25, కిందొక 5, పైన 5, 35 హోల్ సార్లు మనం వాటికి రంధ్రాలు చేస్తే ఆక్సిడేషన్ జరుగుతుందన్నమాట. సో ఇలా ప్రిపేర్ చేసిన బ్యాగ్స్ని మనం కంప్లీట్ డార్క్ రూమ్లో ఉంచాలి. మీకు చూపించడం కోసం లైట్లు వేసాను, కానీ ఇది కంప్లీట్ డార్క్ రూమ్ అనమాట. ఇది 3rd డేకి మైసీలియం అలా ఫామ్ అవుతుంది వైట్గా. ఇది 7th డే. నెక్స్ట్ మైసీలియం మొత్తం కంప్లీట్గా ఫామ్ అయిపోయింది. 21 డేస్కి మనకి అసలు గడ్డి బ్లాక్గా ఎక్కడ కనిపించలేదు, చూడండి, మొత్తం వైట్ లేయర్గా ఫామ్ అయింది. సో 21 డే తర్వాత దాన్ని 2 పార్ట్స్గా సపరేట్ చేస్తున్నారు. టూ పార్ట్స్ సపరేట్ చేసి మీ ఏరియాలో దొరికే మట్టి ఏదైతే అది మాకైతే ఇక్కడ విజయవాడలో కృష్ణా జిల్లా కదా, సో నల్లరేగడి మట్టి బాగా దొరుకుతుంది కాబట్టి నల్లరేగడి మట్టి తీసుకున్నాం. ఆ 1 ఇంచ్ ఏదైతే ప్రెస్ చేసామో ఆ 1 ఇంచ్ మట్టిని ఒక లేయర్గా వేయడమే. మొత్తం అన్ని బెడ్స్ హాఫ్ పార్ట్ చేసి అలా మట్టి ఒక లేయర్ వేయడమే, ఒక 1 ఇంచ్ లేయరు. వీటిని ఫస్ట్ డే వాటరింగ్ ఏం చేయకూడదండి, 24 అవర్స్ వదిలేసేయాలి. సో నెక్స్ట్ అది ప్రిపేర్ చేసిన నెక్స్ట్ డే నుండి మనం చాలా లైట్గా స్ప్రింకిల్ చేసుకుంటూ ఉండాలి. వాటర్ అంటే పోర్ చేయకూడదు, అలా స్ప్రింకిల్ వాటర్ తీసుకోవాలి. మనకి 10th డే నుంచి పిన్ హెడ్ స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఆ నెక్స్ట్ 2 డేస్కి 3 డేస్కి అవి అలా పెరుగుతూ ఉన్నాయి. అది నెక్స్ట్ 10th డే 12th డే నుంచి మనకి క్రాప్ స్టార్ట్ అవుతుంది, హార్వెస్ట్ చేసుకోవచ్చు. సో దట్ ఈస్ ద మిల్కీ మష్రూమ్ అండి. ఇవి హార్వెస్ట్ చేశాను నేను, ఫస్ట్ బ్యాచ్. సో మార్కెట్ చేయడానికి రెడీగా ఉన్నాయి.
మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.